ఇంపార్టెంట్. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా సహవాసం గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు మనకి ఫెలోషిప్ అవసరము? వై వి నీడ్ దిస్ ఫెలోషిప్? వాట్ యు మీన్ బై దిస్ ఫెలోషిప్? సహవాసం అంటే ఏంటి? సహవాసం ఎందుకు మన జీవితాల్లో అవసరము? సహవాసంతోనే ఉన్న లాభాలేంది? సహవాసం ద్వారా మన జీవితము ఏ విధంగా ప్రకాశింపబడుతుంది అనేది కొన్ని మాటలు నేను సహవాసం మీద చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైనా తెలుగులో చ చదవగలిగితే మొదటి యోహాను 1:9. మొదటి యోహాను 1:9 లేదా 1-10 వరకు చదవండి సార్. మొదటి యోహాను 1-10. మొదటి అధ్యాయం కదా? అవును సార్. జీవవాక్యం. ఓకే బ్రదర్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంచిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. ఇంకనా? అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకళ్ళు ఎవరైనా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. 1 Corinthians 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ 2 అధ్యాయాల్లో మీరు గమనిస్తే సహవాసము అనేది చాలా స్పష్టంగా రాసి ఉంది. ఎందుకు సహవాసం మనకు కావాలనేది. ఎందుకంటే మీరు మనను సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అందరం క్రైస్తవులమే, బాప్తిసం చెంది మారు మనసు పొంది ఆయన రక్షణలో నడుస్తున్న బిడ్డలమే. కాకపోతే సహవాసం ఎందుకు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సహవాసం అంటే ఏంటిది? సహవాసం అంటే జనరల్‌గా ఏదన్నా కామన్ ఇంట్రెస్ట్ మనం షేర్ చేస్తున్నప్పుడు, లేదా షేరింగ్ ఫ్రెండ్‌షిప్ అండ్ లవ్ బిట్వీన్ అమాంగ్ అవర్ సెల్ఫ్, లేదంటే అందరు కలిసి ఒక థింగ్‌ని అందరు కలిసి చేయడం. సో, అనేక డెఫినిషన్స్ ఉన్నాయి. బట్ ఏందంటే నేను క్రైస్తవ సహవాసం అంటే ఏందనుకుంటున్నానంటే, వి ఆర్ షేరింగ్ ఈచ్ అదర్ కన్సర్న్స్, వి ఆర్ షేరింగ్ ఈచ్ అదర్ లవ్, వి ఆర్ షేరింగ్ ఈచ్ అదర్ ద ఇంట్రెస్ట్ దట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్, లేదా ఆయన మిషన్ని మనం ఏ విధంగా, ఆయన సేవ భారంలో మనం ఏ విధంగా మనం అందరూ క్రైస్తవులు పాల్గొనాలనేది మనము క్రైస్తవంగా డెఫినేషన్ తీసుకుంటే అది సహవాసం. వి ఆర్ షేరింగ్ అ కామన్ ఇంట్రెస్ట్. అంటే ఎన్ని రకాలు ఉండొచ్చు అనేది నేను నా పర్సనల్, నా వ్యక్తిగతంగా నేను సహవాసం గురించి ఆలోచిస్తున్నప్పుడు, మొదటిగా సహవాసం అంటే ఫెలోషిప్ విత్ క్రైస్ట్. మొదటిగా మన సహవాసము మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఉండాలి, ఆయనలో ఉండాలి. ప్రతిరోజు మనం ఇప్పుడు మార్నింగ్ వస్తున్నాం అంటే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలా, ఈ ప్రేయర్ మీటింగ్ మనం జాయిన్ కాకముందు ఎంతమంది వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ మీటింగ్? లేదంటే జస్ట్ అది మనకి ఒక జాబ్ లాంటిదో, లేకపోతే ఏదన్నా ఒకటి రెగ్యులర్ వర్క్ అని మనం ఏదో అటెండ్ కావడం కాదు. కానీ మనం హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్? అంటే కొందరు పనుకోకముందే ప్రిపేర్ అవుతారు, లేదంటే పొద్దున్న లేవగానే 10 minutes బిఫోర్ వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా వస్తున్నారు. అప్పుడు మనము ఎందుకు ఆ సహవాసం మన క్రైస్తవులతోనే ఉండాలంటే, వి నీడ్ దట్ గ్రేస్. ఆ సహవాసంలో మనం ఉండులాలన మనం ప్రభు క్రీస్తు ద్వారా ఆ సహవాసం, ఎందుకంటే ఇట్ ఈస్ కమ్యూనియన్ బిట్వీన్ మీ అండ్ ద ఫాదర్ అండ్ క్రైస్ట్. ఆ కమ్యూనియన్ ఉండాలి. అది నీ మధ్య, నా తండ్రి క్రీస్తు ద్వారా మధ్యలోనే ఆ సహవాసం ఉంటుంది. అంటే వి స్పీక్ టు హిమ్ అండ్ వి రిక్వైర్డ్ ఎవ్రీడే గ్రేస్. అనుదినం మనకు కావాల్సిన ఆయన కృప మనకి కావాలి.
అందుకే మొదటిగా ఎప్పుడు మన జీవితంలో మన ఏ సహవాసం అయినా కూడా మొదటి సహవాసం ఎప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం ప్రారంభం చేయాలి. రెండో సహవాసము ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్, సహవాసం పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ ద్వారా కావాలి అంటే, మనకి ఎప్పుడైతే మన సహవాసము క్రీస్తు ద్వారా ఉంటుందో, ఎప్పుడైతే మనము ఆ కృప పొందుతామో, మనకు నడిపింపు కూడా కావాలి. అనుదినము మన జీవితంలో మన రక్షణ కూడా తీసుకోవచ్చు, లేదా మన పనులలో కూడా చేయొచ్చు, లేదా క్రైస్తవంగా నేను ఏ విధంగా దృఢంగా హౌ స్ట్రాంగ్ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఎవ్రీ డే అనేది కూడా మనకి హోలీ స్పిరిట్ నడిపింపు ఉండాలి. అందుకే పవిత్రాత్మ నడిపింపు ఖచ్చితంగా ఉండాలి. అందుకే రెండో సహవాసం మనకి ఎప్పుడు పవిత్రాత్మ సహవాసం ఉండాలి, ఎందుకంటే ఆ నడిపింపు ఉండాలి. మూడోది సహవాసం విశ్వాసులతోనే ఉండాలి, ఫెలోషిప్ విత్ బిలీవర్స్. నా పర్సనల్ గా నేను ఇది చాలా ఫాలో అవుతాను, ఫెలోషిప్ విత్ బిలీవర్స్. ఎందుకంటే మొదటి రెండు, ఫెలోషిప్ విత్ క్రైస్ట్ అండ్ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్, ఇది కామన్ గా కాకుండా అది నా మధ్యలో, నా తండ్రి మధ్యలో, నా క్రీస్తు మధ్యలో, నా పవిత్రాత్మ నడిపింపు మధ్యలోనే ఉంటుంది ఈ సహవాసం వ్యక్తిగతంగా. కానీ కలెక్టివ్ గా మనకు సహవాసం ఎక్కడ ఉంటుందంటే విత్ ఫెలో బిలీవర్స్. ఈరోజు మనం అందరం కూడి ఉన్నాం, మనమందరం ఒక ఫెలో బిలీవర్స్ ఇన్ క్రిస్టియన్ టర్మినాలజీ లేదా క్రిస్టియన్ డెఫినేషన్ లో ఎవడు అంటే, ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ఎవరైతే ఆ రక్షణ మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే ఆ స్టీవర్షిప్ ని అంటే క్రైస్తవ రాజా విస్తరణ కొరకు ప్రయాసపడుతున్నారో, వాళ్ళందరూ రక్షకులు, వాళ్ళందరూ సహవాసులు, మనతో సహవాసం చేసేవాళ్ళు ఆ విశ్వాసులు అన్నమాట. సో వీఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ బిలీవర్స్. మీరు ఇప్పుడు ఈ ప్రేయర్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చాలా, అంటే మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు అయ్యి ఉంటాయి, మీ జీవితాల్లో ఎన్నో మార్పులు అయ్యి ఉంటాయి, మీ వ్యక్తిగత ఆలోచనలు కూడా మారి ఉంటాయి, మీ ప్రవర్తన కూడా మీరు మారి ఉంటాయి, మీ మాట, మీ ఆలోచన కూడా ఈ సహవాసం ద్వారా మారి ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ క్లెన్సింగ్ ఈచ్ అదర్. ఈ సహవాసం మనం ఎప్పుడైతే విశ్వాసం మధ్యలో సహవాసం ఉంటుందో, God clearly tells us and Bible also clearly tells us that we are cleansing each other. ఎందుకు ఈ సహవాసం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే, దిస్ ఫెలోషిప్ ఓపెన్స్ ద డోర్. ఒక ద్వారం మనకి మన థాట్ ప్రాసెస్ ని, లేదా మన ఆలోచన, లేదా మన దూరదృష్టిని మారుస్తుంది. అంటే నేనున్న నా 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 యాటిట్యూడ్, నా స్వభావం ఏ విధంగా ఉందో దాంట్లోనే నేను ఆలోచిస్తాను. కానీ సహవాసం ఎప్పుడైతే విశ్వాసం మధ్యలో ఉంటామో, వి లెర్న్ ఈచ్ అదర్. మనం ఒకరినొకరిని హెచ్చరించుకుంటాము, ఒకరి దుఃఖాల్లో ఒకరు పాల్గొంటాము, ఒకరిని సంతోషంలో మనం పాల్గొంటాం. ఈవెన్ మెననైట్ మెయిన్ గోల్ ఈజ్ లైక్ షేరింగ్ ఇన్ జాయ్ అండ్ ఇన్ సఫరింగ్ అంటాం. అందుకే మనము ఎప్పుడు ఈ సహవాసం ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకుంటాం, ఒకరినొకరు బలపరుచుకుంటాం. అందుకే ఈ విశ్వాస సహవాసంలో మనకు ఒక ద్వారం మనకు ఓపెన్ అవుతుంది, ద ఫెలోషిప్ ఓపెన్స్ ద డోర్. రెండోది ఏంటంటే, కొన్ని బ్యారియర్స్ ఏదైతే మన మధ్యలో, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా నా ఫ్రెండ్, నా మధ్యలో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, వీఆర్ బిల్డింగ్ కాన్ఫ్లిక్ట్స్. మనకు తెలియకుండానే ఎవడో చెప్తాడు, మనం వింటాము, వాడి పట్ల మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటాం. అదే ఇవాళ రేపు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితంలో అట్లా కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అయిపోయి మనమే అడ్డుగోరలు వేసుకుంటున్నాం మనకు తెలియకుండానే. అంటిల్ అండ్ అన్లెస్ యూ స్పీక్ విత్ దిస్ ఫెలో బిలీవర్, యూ డోంట్ అండర్స్టాండ్. అతనితో మాట్లాడినప్పుడే నీకు ఆయన స్వభావం తెలుస్తుంది, నీ గురించి ఆయనకు తెలుసుకుంటాకి, ఆయన గురించి నీకు తెలుసుకుంటాకి. అప్పుడు ఒపీనియన్ కూడా మారుతుంది. అంటే అడ్డుగోరల్ని మనం తొలగించుకోవాలి. అది మన క్రైస్తవ లక్షణం. అందుకే గాడ్ ఆల్వేస్ ఎప్పుడు హంబుల్ గా ఉండాలి. ఎందుకు మనం హంబుల్ లేకపోతే యూ డోంట్ రిసీవ్. వినడము, దాన్ని ధ్యానించడము రెండు డిఫరెంట్ టర్మినాలజీ. అయితే అదే ఇంగ్లీష్ లో ఇక్కడ అదే లిజనింగ్ అండ్ హియరింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. లిజనింగ్ అయితేనేమో మనం ఆలోచిస్తాము, నా పరిస్థితి ఏందనేది మనం ఆలోచిస్తాం. అదే విధంగా వింటున్నానంటే జస్ట్ వి జస్ట్ హియర్ ద ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కానీ లిజనింగ్ లో థాట్ ప్రాసెస్ అవుతుంది. రెండోది ఏంటంటే, మనకి ఆలోచన మనం పరీక్షించుకుంటూ ఉంటుంది. దాని ద్వారా మన స్వభావము
చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆ డిస్టెన్స్‌ని కూడా మనము రిమూవ్ చేయొచ్చు. అందుకే ఈ సహవాసం చాలా ఇంపార్టెంట్. ఇయాల రేపు మన సంఘాల్లో చూసినప్పుడు కూడా ఎందుకు గ్రూపిజం ఉంటుంది? ఎందుకు 5, 6 గ్రూపులు అయిపోతున్నాయి ప్రతి దగ్గర? వై వి నీడ్ టు స్పీక్, ఎందుకంటే మనకు ఆ సహవాసం లేదు. చర్చ్‌లో కూడుకుంటున్నాము, ఆ మాటలు, ఈ మాటలు వింటున్నాం గానీ, ఒక క్రైస్తవ సహవాసం కలిగి ఉండడము, ఏ విధంగా నడుచుకోవాలనేది మనం మాట్లాడతలేం. వి ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్. అప్పుడు మనం మాట్లాడకపోతే, ఆ సహవాసం లేకపోతే హౌ యూ నో ద కామన్ ఇంట్రెస్ట్ బిట్వీన్ అస్. అప్పుడు మనకి ఉన్న బాధ్యత, సంఘం పట్ల ఉన్న బాధ్యత, మరి క్రైస్తవ రాజ విస్తరణ కొరకు మనం ఏం చేయాలనే మనకు అర్థం కాదు. ఎందుకంటే వి నీడ్ టు షేర్ ఈచ్ అదర్ అవర్ బర్డన్స్ టు. అందుకే ఈ సహవాసం విశ్వాసులతోనే చాలా అవసరం మనకి. అందుకే ఇంకొకటి, ఇప్పుడు అదే క్రైస్తవులకి ఎప్పుడు వాళ్ళు ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాట్ ఎవర్ దే టాక్, దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద డార్క్‌నెస్. అంటే వాళ్ళు మాట్లాడేదానికి అర్థం రాదు. వాళ్ళు ఎప్పుడైతే మన సహవాసంలో, విశ్వాసంలో సహవాసంలో వస్తారో, వాళ్ళు వెలుగుని చూస్తారు. మన మధ్యలో ఉన్న ప్రేమని, మన సహవాసం ద్వారా, మన ఆలోచన ద్వారా, మన మాటల ద్వారా ఆయన ఆ వెలుగును చూస్తారు. ఎందుకంటే క్రైస్తవుడు మనకి ఆ వెలుగుని నింపాడు. ఆ వెలుగు, రక్షణ వెలుగు ఉన్నప్పుడే వి కెన్ లైట్ టు అదర్స్. సో ఆ సహవాసం మనకెంతో అవసరము. కాబట్టి మనం ఎప్పుడు ఆలోచించాలి, ఎందుకు ఈ సహవాసం మన జీవితంలో అవసరం. ఎప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. "ఎ గుడ్ కాన్షియస్ డిస్‌ప్లే యువర్ క్యారెక్టర్." ఎప్పుడైతే ఆ మంచి ఆలోచన ఉంటుందో, ఆ సహవాసంతోనే మంచి ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అప్పుడే మనము ఒక మంచి స్వభావంతోనే మాట్లాడతాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, లేదా మన ఆలోచన ద్వారా హౌ వి ఎంకరేజ్ ఈచ్ అదర్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రేయర్ మీటింగ్ ద్వారా మీరు ఎంతమందిని మీరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. యూ ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. వి ఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. మన బంధువులు, మిత్రుల కంటే కూడా ఇప్పుడు ఈ సహవాసంలో ఉన్నోళ్ళు మనం ఎక్కువ అటాచ్ అయిపోతున్నాం. ఎందుకంటే వి ఆర్ డిస్ప్లేసింగ్ అవర్ ఓన్ సెల్ఫ్, అవర్ కాన్షియస్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మనం అప్పుడు అంటాం, ఓకే, రవి అనేవాడు ఇట్లా, లేదంటే హరీష్ బ్రదర్ అనేటోడు ఇట్లా, లేదంటే జయపాల్ అన్న అనేటాయన ఇట్లా అనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఆ సహవాసం ఉన్నందుకు అండ్ యూ కెన్ టెల్ అదర్స్. బట్ ఇఫ్ యూ డోంట్ నో, ఇంకొకరి గురించి మనం మాట్లాడకముందు మనకు ఆ సహవాసం ఆ పర్సన్‌తో లేకపోతే వాడి గురించి మనం చెప్పలేం. ఏం చెప్తాం? చెడ్డయే చెప్పగలుగుతాం. కానీ అందుకే ఈ సహవాసం, క్రైస్తవ సహవాసము, ఆ విశ్వాసులతోనే సహవాసం ఉన్నప్పుడు వీఆర్ రిమూవింగ్ దట్ బ్యారియర్. వీఆర్ రిమూవింగ్ అవర్ డార్క్‌నెస్ ఆఫ్ థాట్. అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన నడకడిలో ఏ విధంగా సహవాసంలో కలిగి, ఏ విధంగా అనుదినము మన జ్ఞానంలో ఇంకా అభివృద్ధి పొందాలో చాలా అవసరము. ఇప్పుడు మనకి ఇది కూడా ఉండొచ్చు. అంటే ఏం లాభం? సహవాసంతో ఉన్న లాభాలేంది? ఇక్కడ నేను కొంచెం డిఫైన్ చేస్తానంటే, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ ఆలోచించండి. ఇప్పుడు నాకు ఈ సహవాసం ఉంది. ప్రేయర్ మీటింగ్‌లో నేను మీ విశ్వాసులతో నేను సహవాసం చేస్తున్నా. నాకేంది లాభం? మన మనస్తత్వం కూడా ఏందంటే, వి ఆల్వేస్ లుక్ ఫర్ సమ్ బెనిఫిట్. అవుట్ ఫర్ ఎనీ రీజన్ వి లుక్ ఫర్ బెనిఫిట్. నాకు లాభం ఉంటేనే కదా నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను. ద సేమ్ థింగ్. సహవాసంలో ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏది? దాంతో బెనిఫిట్ ఏందనేది ఆలోచించినప్పుడు ఫిజికల్ బెనిఫిట్స్ అండ్ స్పిరిచువల్ బెనిఫిట్‌గా మనం డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఫిజికల్‌గా మనం ఆలోచించినప్పుడు వెన్ వి యునైట్ టుగెదర్ ఫర్ ప్రేయర్, ఎప్పుడైతే మనం ఒక సహవాసంలో కలిసి ప్రార్థిస్తామో, స్పిరిచువల్‌గా ఏమైతుందంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ యునైటింగ్ విత్ దోస్ ఫెలో బిలీవర్స్. ఫిజికల్‌గా మనం ఒక దగ్గర కూడుతున్నాము ప్రార్థిస్తాకి. స్పిరిచువల్‌గా ఇట్స్ ఎ హోలీ స్పిరిట్ ఈస్ టేకింగ్ కంట్రోల్ టు యునైట్ అవర్ హార్ట్స్, అవర్ మైండ్స్ అండ్ అవర్ థాట్స్ విత్ ఈచ్ అదర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మొదటిగా. రెండోది, ఆ ఫిజికల్‌లో ఎప్పుడైతే మనము మనం వాక్యం పరిచర్యం ద్వారా, ఒకళ్ళ టెస్టిమనీస్ ద్వారా మనం వింటామో, వి కమ్ టు నో అబౌట్ ద ఫ్యాక్ట్స్. దట్ ఈస్ ట్రూత్. అంటే ఆ సాక్ష్యం మనం విన్నప్పుడు ఏమైపోతుంది? వి ఆర్ ఆల్సో చేంజింగ్ అవర్ యాటిట్యూడ్. దట్ ప్రాసెస్ ఇన్ స్పిరిచువల్. వి ఆర్ కమ్యూనింగ్ విత్ గాడ్. ఆ థాట్ ప్రాసెస్ మనకి ఎవరైతే ఆ సాక్ష్యం చెప్తారో, మన హృదయాలు, మన 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 ఆలోచనలు కదిలినప్పుడు ఇంకా దేవుడికి సమీపంగా అయితాం. అది స్పిరిచువల్. అదే మళ్ళీ ఫిజికల్‌కి వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు మనము ఫిజికల్‌గా అర్థం చేసుకున్నప్పుడు
స్పిరిచువల్ గా ఏమైతుంది, ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. అదే విధంగా మనం ఒకరికొకరు మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ స్పిరిచువల్ గా మనం నడిపిస్తుంది. ఫిజికల్ గా వచ్చినప్పుడు ఒకరినొకరు మనము, నేను షేర్ చేస్తున్నా నాది సంతోషమైనా కానీ లేదా నా బాధ అయినా కానీ ఇతరుల విశ్వాసులతో నేను షేర్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే, విశ్వాసులు ఆ కాన్షియస్ తోనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మనకేమైతుంది, స్పిరిచువల్ గా వీఆర్ గెట్టింగ్ ద బ్లెస్సింగ్స్. అది ఇది చాలా అవసరం. ఇప్పుడు ఈ సహవాసంలో ఎంతో మంది ఆశీర్వాదింపబడ్డారు. ఎందుకంటే ఫెలో బిలీవర్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్, వీఆర్ బికమింగ్ అ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఫెయిత్. ఇంకొకటి, మన విశ్వాసము ఎప్పుడు ఒక లైన్ గా ఉండదు. విశ్వాసం ఎప్పుడు మెజరబుల్ గానే ఉండాలి సిచ్యువేషన్స్ ద్వారా. అందుకే పరిశుద్ధ ఆత్మ మనం నడిపిస్తాడు. ఎందుకు ఆ సిచ్యువేషన్స్ వస్తాయి, ఎందుకు వీ హ్యావ్ టు ఫేస్ దో డిఫికల్ట్ అంటే మెజరబుల్ గా ఉంటది. నా విశ్వాసము మీ విశ్వాసం చాలా డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ గాడ్ నోస్ హౌ ఈజ్ మెజరింగ్ ఈచ్ అదర్స్ ఫెయిత్. ఇంకొకటి, ఫిజికల్ గా మనము సహవాసంలో ఉన్నప్పుడు రియలైజేషన్ అవుతాం. అంటే అవును కదా, నేను మాట్లాడింది తప్పు లేదా నేను చేసిన ఈ క్రియ తప్పు అనేది ఒక రియలైజేషన్ ఫిజికల్ గా సహవాసంలో మనకి ఆలోచన వస్తుంది. అదే స్పిరిచువల్ గా ఎప్పుడైతే ఆ రియలైజేషన్ ఉంటుందో ఇమీడియట్ వి ఫీల్ కంఫర్ట్, జాయ్ అండ్ పీస్ ఇన్ అవర్ హార్ట్. ఎప్పుడైతే మనం చేసిన తప్పును అంగీకరించుకుంటామో సహవాసంలో, స్పిరిచువల్ గా ఆటోమేటిక్ గా మనకు సంతోషము లేదా నెమ్మదిని, శాంతిని మనం అనుగ్రహిస్తాం. అంటే అది మనకు జీవితంలో కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రాముఖ్యంగా వి క్లెన్స్ ఈచ్ అదర్ వెన్ వి ప్రే ఫర్ ఈచ్ అదర్. మన ఎంతో మందికి ఏకీభవించి, అందరు ప్రార్థనలతో ఏకీభవించి మనం అందరు కూడా ప్రార్థిస్తున్నప్పుడు వీఆర్ క్లెన్జింగ్ ఈచ్ అదర్ స్పిరిచువల్ గా. అది చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది ఇప్పుడు ఇక్కడ కూడా యుఎస్ లో కూడా దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫెలోషిప్. చర్చెస్, పెద్ద పెద్ద చర్చెస్ మూతపడిపోతున్నాయి. పెద్ద చర్చెస్ లో మీరు హార్డ్లీ యూ కెన్ సీ ఓన్లీ 10-15 పీపుల్. ఎందుకంటే సహవాసం ఉంటలేదు, ఒకరినొకరు పరుకలు ఇచ్చుకుంటలేరు. అంటే 4th, 5th జనరేషన్స్ ఎవరు ఆ చర్చ్ లో కనిపిస్తలేరు, అట్లా అయిపోయారు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో కూడా ఏదో ఇప్పుడు మాకు సమ్మర్ టైం కాబట్టి వన్స్ ఇన్ అ వైల్ మేము కలుసుకుంటే అవకాశం ఉంటుంది. చర్చెస్ పోయినా కూడా అందరు టైం వస్తారు, హలో బాయ్ అనుకుంటూనే ఉంటాం. అంటే ఆ సహవాసం మనకు అవసరం లేదు. ఇలాంటి సహవాసం అపార్ట్ ఫ్రమ్ చర్చ్ వి నీడ్ ద క్రైస్ట్ ఫెలో బిలీవర్స్ ఫెలోషిప్. అది చాలా అవసరం మన జీవితంలో. ఇంకొకటి అంటే మనకి వార్నింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకి సహవాసం లేకపోతే ఏమైపోతుంది అంటే, మనిషి డిస్టర్బ్ అయిపోతాడు, లేదా కన్ఫ్యూజ్ అయిపోతారు, లేదా అంధకారంలోనే ఉండిపోతారు. అంటే ఇవాళ రేపు మనకి ఎందుకు మెంటల్ హెల్త్ క్రైసిస్ అయింది. మెంటల్ హెల్త్ క్రైసిస్ ఇప్పుడు ఈజ్ అ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్టర్ కరోనా. ఎందుకు అంటే లోన్లీనెస్ ఫీల్ అయిపోతారు. ఇప్పుడు చాలా మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ స్టిల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్రిస్టియన్ ఫెలోషిప్ between among ourselves or between you and the other fellow believer, you are confused. నువ్వేం చేయాలో అర్థం కాదు. ఆ అంధకార శక్తిలో ఉంటావు, బంధకారులలో ఉంటావు. అంటే యు ఆర్ టైడ్ విత్ యువర్ థాట్స్. ఆ థాట్స్ అట్లా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇట్స్ అ డెవిల్ వర్క్ షాప్ అని అనొచ్చు. ఎందుకంటే చెడు ఆలోచనలు వస్తాయి, నెగటివిటీ పెరిగిపోతుంది. ఎప్పుడు వాడి గురించి తప్పుగా మాట్లాడమే సరిపోతుంది. కానీ మన జీవితంలో మనం ఏం చేయాలి, సహవాసం ద్వారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ కాన్షియస్ ఆల్వేస్ ప్రిపేర్స్. అంటే ఆ కాన్షియస్ మనకు క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే మంచి స్వభావం ఉంటుందో అప్పుడే ఎదుటి వాడికి మన బిహేవియర్ లేదా మన మెయిన్ అనేది తెలుస్తుంది. ఎవరు చెప్పే అవసరం లేదు, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. కాబట్టి ఈ వార్నింగ్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సరైన సహవాసం లేకపోతే వీఆర్ సో కన్ఫ్యూజ్డ్ అండ్ వీఆర్ సో టైర్డ్ అండ్ వీఆర్ సో ఫాల్ ఇన్ టు ద డార్క్నెస్. అంటే మనం పడే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మన వ్యక్తిగత జీవితంలో మన రక్షణ మార్గంలో కూడా మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే సహవాసం చాలా అవసరం, టు ఎంకరేజ్ ఈచ్ అదర్, టు షేర్ ఈచ్ అదర్. అందుకే మనం పరీక్షించుకోవాలి. కొన్ని అంటే బిఫోర్ ఐ క్లోజ్ ఐ వాంట్ టు కీప్ సమ్ క్వశ్చన్స్. మన సహవాసం ద్వారా ఒకరినొకరు మనం ఏ విధంగా బలపరచవచ్చు, అది మనం పరీక్షించుకోవాలి. నా ద్వారా, మనం అందరం ద్వారా, మన సహవాసం ద్వారా ఇతర క్రైస్తవ సోదరులకు మనం ఏ విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండొచ్చు, ఏ విధంగా వాళ్ళని బలపరచవచ్చు. లేదా కొన్ని చర్చ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి మనకి. మెననైట్ లో ఇప్పుడు పీస్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. బైబిల్ కాలేజ్లో పీస్ లెక్చరర్స్ ఉన్నారు, బట్
వీ హ్యావ్ నో పీస్ అమాంగ్ అవర్ సెల్ఫ్. ఎందుకు? కానీ మన సహవాసం ద్వారా వీ కెన్ బిల్డ్ దట్ పీస్ బాండ్ బిట్వీన్ 2 చర్చెస్ ఆర్ బిట్వీన్ 2 పర్సన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళ మధ్యలో మనము ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయొచ్చు. అందుకే మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం వినే ద్వారా మనం విన్నాము నా కొరకే కదా అని మనం అక్కడి వరకు ఆగిపోవద్దు. We as in Christians, as a fellow believers, we need to do, we have to carry that stewardship. ఆ స్టీవర్షిప్ ఉన్నప్పుడే నాకు బాధ్యత ఉంటుంది. అవును, నేను ఇది చేయాలి, నేను ఇది అకౌంటబిలిటీ, నా ఫెలో బిలీవర్స్ కొరకు ఇది చేయాలి. ఆ మనిషితోనే ఏ విధంగానే సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం కలిగి ఉండాలంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యారెక్టర్ ఈస్ బీయింగ్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనం హంబుల్ కావాలి, మనం తగ్గించుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా నేనెప్పుడు నా జీవితం కూడా నేను కొన్నిసార్లు ఎట్లా పరీక్షించుకుంటానంటే, ఇఫ్ యూ లుక్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్, ఇఫ్ యూ లుక్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యూ లుక్ ద లైఫ్ ఆఫ్ పాల్, యూ విల్ అండర్స్టాండ్ హౌ దే మెచ్యూర్డ్ దెమ్సెల్ఫ్. అంటే వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా రూపాంతరం చెందారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, మన జీవితంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే యూ కెనాట్ ఎలిమినేట్ ద లైట్. ఆ వెలుగును మనం వేరే జీవితాల్లో మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా అతని హృదయాల్లో మనం క్రైస్తవ మాటలు లేదా క్రైస్తవ నెమ్మదిని మనము వేరే వాళ్ళ హృదయాల్లో మనం నింపలేం. కాబట్టి మనం ఆలోచించాలి. అందుకే మన సహవాసం ద్వారా ఇతరులను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మళ్ళొకసారి మీ ఈ ప్రేయర్ అయిన తర్వాత మీరు ఒక్కసారి మొదటి కొరింథియన్స్ 1:9 చదవండి. మళ్ళా 1 జాన్ 1-10 చదివితే దేవుడి ఉద్దేశం ఏందనేది మీకు తెలుస్తుంది. పౌలు కూడా అక్కడ వై వీ నీడ్ ఫెలోషిప్. అందుకే మీరు పౌలు రాసిన ప్రతి గ్రంథాలు చూస్తే హీ ఆల్వేస్ ఎంకరేజ్ ఫెలో బిలీవర్స్. ఎందుకంటే ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడే మనము క్రైస్తవ రాజ విస్తరణ కలిగి చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అలోన్, ఇఫ్ యూ వర్క్ టుగెదర్ థింగ్స్ హ్యాపెన్ క్విక్లీ, లేదా థింగ్స్ హ్యాపెన్ వైజ్లీ. అందుకే మనం అది చాలా ఆలోచించాలి మనను. ఈ ఉదయ కాలం మందు మీ అందరికీ నేను I am encouraging like to continue the fellowship in our families, in our churches, in our congregations, లేదా మన ప్రేయర్ సహవాసంలో యునైటెడ్గా అందరూ ఒక బంధువుగా కలిసి క్రైస్తవ వెలుగుని మనం ఇతరులకు వెలిగించాలి. కాబట్టి దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.